హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు డ్రెస్ స్టిచ్చింగ్ ఎలా తయారు చేయాలనేది మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. పైపింగ్ ఎలా తయారు చేయాలి, థ్రెడ్స్. హాయ్ అందరికీ నమస్కారం. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, శ్రీ అరుణ బొటిక్, సినీ లేడీస్ టైలర్స్, నర్సరావుపేట, క్లాత్ మార్కెట్ 168 షాప్ నెంబర్. చూడండి, ఇప్పుడు డ్రెస్ ఫస్ట్ మనం ఏది స్టార్ట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలనేది క్లియర్ కట్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ క్లాత్లో క్లాత్ మిగిలిద్ది పైపింగ్కి. ఆ పైపింగ్ క్లాత్ మనం ఫుల్ క్రాస్ తీసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత మనకి అనేది థ్రెడ్స్కి తీసేసుకున్న తర్వాత రెండు నెక్కులకి నెక్కే డ్రెస్ మెటీరియల్లోనే నెక్ వచ్చేసింది. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్కే మనం పైపింగ్ వేస్తాం అన్నమాట. దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఫస్ట్ మనం రెడీమేడ్ నెక్ వచ్చినప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకునే పని ఉండదు. యాజ్ డీస్గా దాన్ని రెడీమేడ్ నెక్ని ఫాలో అయితే సరిపోతుంది అనమాట. బ్యాక్ నెక్కే మనం కట్ చేసుకొని పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది. అది ఎలా వేయాలో నేను క్లియర్గా చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. నేర్చుకునే వాళ్ళకు ఈజీ మెథడ్. మీరు స్టార్టింగ్ నుంచి నా వీడియో ఫాలో అయినట్టే మీకు ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఫస్ట్ థ్రెడ్స్, బ్యాక్ థ్రెడ్స్ అన్నమాట. థ్రెడ్స్ సన్నగా రావాలి. థ్రెడ్స్ దానికోసం మనం ఖర్చు బ్యాలెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. కుట్టు దగ్గర పెట్టుకోవాలి. వెనక ముందు క్లాత్ పట్టుకొని బ్యాలెన్స్గా స్టిచ్చింగ్ చిన్నగా చేసుకోవాలి. మనం హడావుడి చేస్తే బ్యాలెన్స్ తప్పిద్ది, మనం అనుకున్నట్టు నీట్గా రాదన్నమాట. కాబట్టి చక్కగా నీట్గా ఎంత మనకి సన్నగా కావాలో అంత సన్నగా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఫుల్ క్రాస్లోనే తిరుగుతుంది. అక్కడ ఖర్చు ఎక్కువ ఉంది, కాట్ పెట్టేసుకున్నాను అనమాట. తిరగదు, ఇబ్బంది అయిపోద్ది. ఆ జాయింట్ల దగ్గర ఖర్చు తక్కువగా ఉండాలి. అయితే సరిపోతుంది. 46 ఇంచులు అంటే 26 అలా వేసుకొని మనం మిషన్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు థ్రెడ్స్ ఎలా తయారు చేయాలి, చాలామంది అడుగుతున్నారు. థ్రెడ్స్ ఎలా తయారు చేయాలో మాకు అర్థం కావట్లేదు, అది ఒకసారి చూపించండి అన్నా అని. చూడండి, థ్రెడ్స్ ఫుల్ క్రాస్లోనే, మనం ఫుల్ క్రాస్ అయితేనే థ్రెడ్స్ నీట్గా వస్తుంది. ఇప్పుడు సింగిల్ పాదం లేకుండా మనం డబల్ పాదంతోనే పైపింగ్ అన్నీ వేస్తాం అన్నమాట. ఇంకా స్టోన్స్ తప్పితే జనరల్గా నడిచేవన్నీ సింగిల్ పాదంతో వేసేస్తాం. పైపింగ్ అలా తయారు చేసుకొని నేను 3 ఒకేసారి పైపింగ్ వేసేస్తా. 3 అంటే మెయిన్ క్లాత్, లైనింగు, తయారు చేసుకున్న పైపింగ్. ఇది స్ట్రైట్లోనే కాబట్టి నడిసిద్ది, వేసేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది. హ్యాండ్స్కి మనం పైపింగ్ వేస్తున్నాం అన్నమాట. పైపింగ్ వేసుకొని ఖర్చు ఉంటుంది కాబట్టి అక్కడక్కడ కాట్లు పెట్టుకుంటే మనం లైనింగ్ మీద పైకుట్టు వేసేసుకుంటే లోపలికి ఈజీగా తిరుగుతుంది. మనం నెక్కి బ్యాక్ నెక్ ఒకటి పైపింగ్ ఉంటే సరిపోతుంది.
ఎందుకంటే ఫ్రంట్ నెక్కి ఎటు కూడా పైపింగ్ లేదు కదా, రెడీమేడ్ నెక్ ఇచ్చేసాడు, దాన్ని బట్టి ఫాలో అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా, 2 హ్యాండ్స్కి అలా పైపింగ్ వేసేసుకొని పై కుట్టు వేసేసుకుంటే లోపలికి లైనింగ్ అంటించేసేసుకోవడానికి మెయిన్ క్లాత్ మీదకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈసారి వీడియోలు చాలా లేట్ చేశాను, ఎందుకంటే మాకు షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ షూటింగ్లో మనం వీడియో చేయటం కుదరలేదు. అదిగాక నాకు కొంచెం ఒంట్లో బాగలేక అదే జలుబు చేసిందనమాట. అందుకోసమని వాయిస్ సరిగ్గా రావట్లేదని తగ్గినాక చేద్దాం అన్నట్టుగా వాయిస్ ఓవర్ తర్వాత ఇద్దామని వీడియో చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎంత త్వరగా వీడియోస్ చేస్తానని చెప్తున్నాను. మీకు కంపల్సరీ డైలీ వీడియో పెట్టే ప్రాసెస్ని సెట్ చేసుకున్నాను. నెట్వర్క్ ప్రాబ్లం కూడా కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ఒక చోట ఉన్నాం కదా మనం ఉన్న చోట ఏమో సిగ్నల్స్ ఉండవు, వైఫై కనెక్షన్ షూటింగ్లో అందుబాటులో ఉండదు. నేను ఆల్రెడీ షాప్లోనే వీడియోలు రెడీ చేసుకొని షూటింగ్కి వెళ్ళినప్పుడు పెట్టేద్దామని చెప్పేసి తీసుకెళ్ళిపోతాను. అక్కడ సిగ్నల్స్ లేక కొన్ని డౌన్లోడ్ అవ్వక చాలా ఇబ్బంది అయిపోతుంది, అందుకని లేట్ అయిపోతుంది వీడియోస్. మునుపటి వీడియోలో చెప్పాను కదా, బుచ్చిబాబు డైరెక్టర్ రామ్ చరణ్ గారి మూవీ చేస్తున్నాం. RC16 ఇంకా పేరు పెట్టలేదు, కొత్త మూవీ. 2 షెడ్యూల్ అయిపోయినాయి ఇప్పటికి. ఒక షెడ్యూల్ వచ్చేసి మైసూర్లో, ఒక షెడ్యూల్ హైదరాబాద్లో. ఇట్లా ఈ మనకి రెడీమేడ్ నెక్ వచ్చినప్పుడు కరెక్ట్గా నెక్ మనం కట్ చేసిన దానికి, డ్రాయింగ్ వేసిన దానికి లైనింగే మనం మెయిన్ అనమాట. ఇది వాడు రెడీమేడ్ ఇచ్చాడు, ఆ సైజుకి ఆ నెక్కు మనం సెట్ చేసుకోవాలి. కావాలంటే అక్కడ ఒక డాట్ పట్టేస్తే, అది మనం మార్కింగ్ వేసాం కదా, అక్కడికి అది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఆ మార్కింగ్ అక్కడ కలుపుకొని ఆ నెక్ వరకు ఎక్స్ట్రా ఉన్నది ఒక డాట్ పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట. చూసారా, అది అక్కడ కుట్టి వేసుకోవాలి. అది ఎక్స్ట్రా ఉంది, మన నెక్ కన్నా ఎక్కువ ఉందన్నమాట. లావుటోళ్ళకి అయితే సెట్ అయిపోద్ది. ఇది సన్నగా ఉన్నారు కాబట్టి ఈ మెజర్మెంట్స్కి ఈ నెక్ సెట్ అవ్వలేదు, అందుకని కొంచెం లూజ్ తగ్గించేసేసుకుంటే నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది, మనం అనుకున్న నెక్కి వచ్చేస్తుంది అనమాట. అలా డ్రాయింగ్ పైకి వేసేసుకొని తిప్పేస్తే మళ్ళీ డ్రాయింగ్ బయటికి కనపడేలాగా సమానంగా సెంటర్ చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు. పిన్ పెట్టేసుకోండి, ఖర్చు బ్యాలెన్స్ ఎలా అయితే మనం కట్ చేసామో ఆ బ్యాలెన్స్గా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. స్టోన్స్ని సింగిల్ పాదం ఎక్కించుకోవాలి, కొంచెం పాదం లేపుకొని సెట్ చేసుకున్నా ఓకే. అలా నీట్గా వాళ్ళు మార్కింగ్ వేస్తారు కదా నెక్, దాని పక్క నుంచే కుట్టి వేసుకోవాలి, దానిపైన పడకుండా బ్యాలెన్స్గా వేసేసుకొని నెక్ తిప్పేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అందుకని వీడియోస్ ఫాలో అవుతూ పని చేసుకుంటే ఈజీగా తొందరగా వస్తుందన్నమాట. ఒక్క పాదం ఖర్చుంచుకొని అక్కడక్కడ కాట్లు పెట్టేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత అక్కడక్కడ కాట్లు పెట్టేసుకుంటే ఈజీగా తిరిగిపోతుంది. కాట్లు పెట్టేసుకొని సెంటర్ చూసుకోవాలి. సెంటర్ కరెక్ట్గా మనం రెడీమేడ్ నెక్ ఇచ్చాడు కదా, ఆ నెక్కి సెంటర్ మనం వచ్చింది, అది అక్కడ సెంటర్ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ సెంటర్కి సెట్ అవ్వాలన్నమాట. మెయిన్ క్లాత్ సెంటర్కి, లైనింగ్ క్లాత్ సెంటర్కి
సెట్ అయ్యేటట్టుగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా, లేదంటే ఒక పక్కకు జరిగేసి లాగేస్తూ ఉంటుంది డ్రెస్సు. లైనింగ్ అంటించడం చాలా ఇంపార్టెంటు. లైనింగ్ అంటించే విధానంలోనే స్టిచ్చింగ్ కూర్చుంటుంది. లైనింగ్ ఒక పక్కకి ఒక వైపుకి అంటించేసామనుకోండి, లాగేస్తూ ఉంటుంది వాళ్ళకి డ్రెస్ ఒక వైపుకి. అందుకని కరెక్ట్గా మనం ఎలా అయితే కట్ చేసామో అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కుట్టవలసిందే. లైనింగ్ మీద పైకుట్టు వేసేసుకుంటే లోపలికి ఈజీగా మనం హ్యాండ్స్కి ఎలా అయితే పైకుట్టు వేసామో, ఇది రౌండ్ నెక్కులు కాబట్టి ఓకే. మామూలుగా అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంచెం ఐరన్లని నొక్కుకోవటం, గీక్కోవటం అలా చేసేసుకోవడానికి, దానికి అలా చేసుకోవచ్చు. ఇది రౌండ్ నెక్కే కాబట్టి ఈజీగా పైకుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. అలా మెయిన్ దానిపైన కూడా పైకుట్టు వేసేసుకోవాలి. కొంచెం ఇదేంటంటే లాగేస్తూ ఉంది, దాన్ని కొంచెం సెట్ చేసుకుంటా పైకుట్టు వేసుకోవాలి. ఆ వర్క్లోనే కొంచెం క్లాత్ లాగేస్తూ ఉందన్నమాట. కరెక్ట్గా మనకి సెట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలా వేసేసుకుంటే కరెక్ట్గా బ్యాలెన్స్ మన ఖర్చు మెయిన్ క్లాత్ ఎంత ఎక్స్ట్రా కట్ చేసామో దాన్ని బట్టి సెంటర్ చేసి కరెక్ట్గా అది అలా సెంటర్ చేయాలి. సెంటర్ చేసేసి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని అంటించేసేసుకుంటే సరిపోతుంది. ఇటువైపు కూడా కరెక్ట్ మనం కాటు పెట్టుకుంటాం సీట్ దగ్గర, ఆ కాటుకి మెయిన్ క్లాత్కి కూడా కాటు పెట్టుకోవాలి. పెట్టుకొని కరెక్ట్గా ఆ కాటు చూసుకుంటే కింద కరెక్ట్గా వస్తుంది అనమాట, ఎక్కువ తక్కువ లేకుండా. ఆ కాటును కలిపేసుకునేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అది బ్యాక్ ఫ్రంట్ నెక్ అయిపోయింది. బ్యాక్కి ఏంటంటే మనం రెడీ చేసుకున్న పైపింగ్ని అప్లై చేసేసుకొని సేమ్ రౌండ్ నెక్ అనమాట. పాదం ఖర్చు బ్యాలెన్స్తో రౌండ్గా వేసేసుకుంటే సరిపోతుంది. అంటే చేసేసుకొని ఇది రెగ్యులర్ ప్రొసీజరే.
సేమ్ ఈ నెక్ కూడా అంటించేసేసుకొని పైకుట్టు వేసేసుకొని తిప్పేసుకొని మెయిన్ క్లాత్కి అంటించేసేసుకుంటే సరిపోతుంది. ఖర్చు బ్యాలెన్స్ చూసుకోవాలి. కరెక్ట్గా మనం అంటించేటప్పుడే ఫినిషింగ్ వస్తుందన్నమాట. మనం ఎక్స్ట్రా మెయిన్ క్లాత్కి ఎంతైతే క్లాత్ వదిలిపెడుతున్నామో ఆ బ్యాలెన్స్లోనే కట్ చేసుకుంటామో ఆ బ్యాలెన్స్లోనే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. బ్యాక్ డాట్లకి అది మార్కింగ్ వేసాను. పంజాబీ డ్రెస్సులకి ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం బ్యాక్ డాట్లు కంపల్సరీ పెట్టాలి. సైడ్ డాట్లు కూడా వస్తాయి అన్నమాట. అది నేను ఒక వీడియో కట్ చేసి చూపించి స్టిచ్ చేసి కూడా చూపిస్తాను. అది చాలామంది డౌట్, ఇప్పుడు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా కట్ చేయాలి బ్రో అని అడుగుతున్నారు. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఐ చెస్ట్కి పాయింట్ చెస్ట్కి 4 ఇంచులు డిఫరెంట్తో ఎలా కట్ చేయాలనేది కూడా అడుగుతున్నారు. దానికి పూర్తి వీడియో ఒకటి నేను చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చాను. నెక్స్ట్ వీడియో నేను పంజాబీ డ్రెస్ కట్ చేసి చూపిస్తాను అనమాట. కట్ చేసి స్టిచ్చింగ్ చేసి డాట్ ఎక్కడ పెట్టాలి అనేది కూడా క్లియర్ కట్గా నేనైతే చంక డాట్ వేస్తాను, బ్యాక్ డాట్ వేస్తాను. మ్యాక్సిమం హెవీ చెస్ట్ ఉంటే సైడ్ డాట్ కూడా వేస్తాను అనమాట. మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ రావాలంటే కంపల్సరీ అన్ని డాట్లు వేయాలి, లేదా లూజ్ యాడ్ చేసుకోవాలి. లూజు యాడ్ చేసుకుంటే డ్రెస్ ఫిట్టింగ్ అనేది పెద్దగా ఉండదు. అంటే వాళ్ళు నార్మల్గా వాడతారు. ఫిట్టింగ్ వాడాలంటే కంపల్సరీ డాట్లు వేసుకుంటే మనకి బ్యాక్కి ఫ్రంట్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. ఆ చెస్ట్ ఆ లూజ్ అనేది ఇస్తేనే ఫిట్టింగ్ ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుంటుంది. అది వాళ్ళకి అది మనం ఆ డాట్ వేస్తేనే కరెక్ట్గా కూర్చుంటుంది. నేను చంక డాట్ కంపల్సరీ వేస్తాను.
సన్నటోళ్ళకైనా వేస్తాను, ఎందుకంటే వాళ్ళకి ఫిట్టింగ్ కోసం అనమాట. చంకలో లూజ్ కొడుతూ ఉంటుంది, మన కటింగ్లో అది ఉండదు. 8 ఇంచులకి సరిపోతుందిలే. వేసాను. 2 సమానంగా డాట్లు వేసేసుకోవాలి. డాట్లు వేసేసుకుంటే బ్యాక్ లూజ్ లేకుండా ఫిట్టింగ్ ఉండిపోద్ది. సన్నగా ఉండాలి కొంచెం తక్కువ పడతాము, లావుగా ఉండాలి కొంచెం పట్టిస్తే ఆ లూజ్ అనేది ఫ్రంట్ సైడ్ కొట్టిద్ది. సంకలో డాట్ పెడతాం కాబట్టి సెట్ అయిపోద్ది అనమాట, ఫిట్టింగ్ వస్తుంది. మనం కరెక్ట్గా నడుము షేప్ అనేది కరెక్ట్గా ఇస్తే ఆ చెస్ట్ అలా విడితే వాళ్ళకి ఎంత కావాలంత షేప్ వస్తుంది. ఫిట్టింగ్ బాగుంటుంది, చూడటానికి కూడా ఫ్రీగా ఉంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది. మనం లూజ్ పెట్టేసి కుట్టేసామనుకోండి బాగుండదు ఫిట్టింగ్ చూసేవాళ్ళకి కూడా. ఇప్పుడు ఆంటీస్ ఉన్నారు, వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, దాన్ని బట్టి మనం క్లాత్లో కొంచెం బ్యాక్ నుంచి ఫ్రంట్ క్లాత్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. సైడ్ డాట్ పెట్టేటప్పుడు పెట్టుకున్న తర్వాత కింద మేనేజ్మెంట్ చేసుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. హడావుడిగా చూసేస్తే అర్థం కాదు. నీట్గా అందంగా మైండ్ పెట్టి చూసి స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది. కాట్లు పెట్టేసుకోవాలి. పాదంన్నర ఖర్చు పెట్టేసుకొని మనం రఫ్ లాగాలి నెక్ల వైపు, ఎందుకంటే రఫ్ లాగితే గట్టిగా ఉంటుంది. కాట్లు పెట్టేసుకొని సెంటర్ నుంచి తగిలించినా ముందు నుంచి తగిలించినా దానికి సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ వైపు చంక్ డాట్ కంపల్సరీ వేస్తాను నేను. సన్నగా ఉన్న వాళ్ళకి సన్నగా వేస్తాను, లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం పట్టిస్తాను అనమాట. లూజ్ అనేది చెస్ట్ పాయింట్ కరెక్ట్గా ఉంటుంది.
పాదం పావు ఖర్చు పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ అలానే అంటించేసుకున్న తర్వాత ఓవర్లాక్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. రెండు హ్యాండ్స్ అలానే చూసారా ఫ్రెండ్స్. మనం రెడీమేడ్ వచ్చిన నెక్కులకి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ని క్లారిఫై చేసే పద్ధతిలో నేను క్లియర్గా ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీ అరుణ బొటిక్ సినీ లేడీస్ టైలర్, నర్సరావుపేట, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్, కోడెల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్. షాప్ నెంబర్ వచ్చేసి 168, నర్సరావుపేట కోట సెంటర్, హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్. మా అడ్రస్ వచ్చేసి లోకల్గా ఉన్నవాళ్ళు కంపల్సరీ స్టిచ్చింగ్ క్లాసులు అయితే మొదలు పెడుతున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే నాకు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా నేను జాయిన్ చేసుకుంటాను అనమాట. మనం 50 మెంబర్స్ అయిన దాకా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు 40 అయ్యారు. ఇంకొక 10 మెంబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. సమ్మర్లో స్టార్ట్ చేద్దామని, మార్చిలో స్టార్ట్ చేస్తాను. 3 months కొంచెం వర్కులు షూటింగ్లు అవి ఉన్నాయి, అయిపోతాయి అనమాట. కంపల్సరీ 6 monthsలో మనకాడ ట్రైనింగ్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్గా బోటిక్ పెట్టుకునే స్టైల్లో ఏమి రాని వాళ్ళు కూడా మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను వర్క్ నేర్పించే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు అర్థమయ్యే రేట్లో అన్నీ యూనివర్స్ కొలతలతో సహా మీకు ఆల్ కట్టింగ్ వచ్చేంత వరకు నా దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా పట్టిన ఒక 1 month ఎక్స్ట్రా తీసుకున్న మీరు పర్ఫెక్ట్గా రెడీగా ఉంటేనే నేనే షాప్ పెట్టిస్తాను అనమాట. నా దగ్గర నేర్చుకునే వాళ్ళు చాలామంది షాపులు పెట్టేసుకున్నారు. వాళ్ళు ఏదైనా డౌట్ వచ్చినా ఫోన్ చేసి అడుగుతారు, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మంచి బోటిక్లు పెట్టుకొని రన్ చేస్తున్నారు అనమాట. అలానే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8686478000. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ వస్తే కాల్ చేయండి. నేను మీ డౌట్ని క్లియర్ చేయటానికి నేను ప్రయత్నిస్తాను. సైడ్స్ కూడా స్టిచ్ చేసుకొని నీట్గా మూడు కుట్లు అయితే వేయాలి. ఎందుకంటే ఒక కుట్టు ఓపెన్ చేసినా 2 కుట్లు ఉంటాయి కాబట్టి, మనం ఫిట్టింగ్ కుడుతున్నాం కాబట్టి ఏదైనా టైట్ అనిపిస్తే స్టిచ్ ఓపెన్ చేసుకుంటారు. 3 కుట్లు పాదం ఖర్చు పెట్టి వేసేసుకోవాలి. కింద డౌర్ కుట్టాలన్నమాట. డబుల్ ఫోల్డ్ వేయాలి. కొంచెం స్ట్రాంగ్గా కుట్టాలి ఇది. ఎందుకంటే మనం డబుల్ ఫోల్డింగ్ వేస్తే గట్టిగా ఉంటుంది అనమాట. కింద అలా స్ట్రైట్గా నిలబడిపోద్ది. నా మెథడ్లో కనుక మీరు స్టిచ్చింగ్ నేర్చుకున్నారంటే చాలా ఈజీగా మీరు సక్సెస్ అవుతారు. రెండు వైపులు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. 2 సమానంగా ఉండాలి కదా ఫ్రంట్ బ్యాక్. అది ఏదన్నా ఎక్స్ట్రా సాగినా
అది కటింగ్ చేసేసుకొని ఎంత కావాలో అంత మార్కింగ్ పెట్టేసుకొని కింద డోర్ కూడా సేమ్ ఇంతే సైజు వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. నర్సరావుపేట కోట సెంటర్ హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్, కోడెల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ 168 షాప్ నెంబర్, సినీ శ్రీ అరుణ బొటిక్ సినీ లేడీస్ టైలర్స్. అలానే సేమ్ యాస్టీస్గా ఇది కూడా ఫోల్డింగ్ ఎక్స్ట్రాలు తక్కువ లేకుండా సమానంగా ఉండేటట్టుగా మనం స్టిచ్చింగ్ చేసేసుకొని చివరిలో డబల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం మెల్లి తిరగకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఐరన్ చేసేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఈ మెథడ్లో మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను, మీ డౌట్ క్లారిఫై చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. జెన్యున్గా నేను ఏది దాచుకోకుండా క్లియర్గా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేసి చూపిస్తున్నాను. మీరు నేర్చుకోండి పక్కాగా. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ చేసే అవకాశాన్ని నాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కన్ఫామ్గా రెగ్యులర్గా వీడియో పెట్టేటట్టుగా చూస్తాను నేను వీడియోస్. అలా షింక్ చేసుకోవాలి. వెనకమాల చెయ్యి పెట్టామనుకోండి కొంచెం షింక్ అయ్యిద్ది అనమాట. షింక్ అయినప్పుడు సాగిపోయినది కొంచెం కరెక్ట్గా వస్తుంది. చాలా టెక్నిక్స్ ఉంటాయండి, దాన్ని మీరు ఫాలో అయితే అలా సాగిపోకుండా వెనకమాల చేయి పెట్టి ఒత్తామనుకోండి పాదాన్ని, క్లాత్ మీకు షింక్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఎలా వచ్చింది చూడండి, కరెక్ట్గా వచ్చింది కదా. మన మెజర్మెంట్స్కి రెడీమేడ్ వాడు ఇచ్చిన అది ఆ నెక్కి సెట్ అయ్యేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఎలా చేయాలో చెప్పాను కదా. సేమ్ ఈ నెక్ వాళ్ళు పెద్ద నెక్ ఇచ్చారు, మనం చిన్న నెక్గా దాన్ని కన్వర్ట్ చేసి స్టిచ్చింగ్ చేసాం. పక్కా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.